Hi all, greetings to all in the name of Jesus. దేవునామములో మీ అందరికి వందనాలు. వెల్కమ్ టు డే 4 ఇన్ ద విల్డర్నెస్ సిరీస్లో. నిన్న మనం చూసాము ఎలాగైతే దేవుడు మూడో టెంప్టేషన్ మూడో శోధనని ప్రతి రాజ్యాన్ని నీకు ఇస్తానని సాతానుడు శోధించినప్పుడు ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని జయించారో మనం అది నిన్న చూస్తూ ఉన్నాం. సో ఈరోజు అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనం కొనసాగించి మెడిటేట్ చేస్తుంటే దాంట్లో ఒక అథారిటేటివ్గా అంటే వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యానికి లోబడి నిబంధనకి కవనెంట్కి లోబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ జవాబిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రెస్పాన్స్ ఇలా ఉంటుంది. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని అని రాయబడి ఉన్నదనెను. ఇది ఎంత సింపుల్గా మనం చూస్తున్నట్లయితే నువ్వు అంటే మనము ఉన్న స్టేజ్లో సాతానుడు ఎన్నో శోధనలు తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా మనం చెప్పగలుగుతా ఉన్నామా? ఎందుకంటే పొమ్ము సాతాన అంటే ఆ అధికారంతో సాతాన్ని మనం చెప్పగలుగుతామా? సాతానికి మనము జవాబు ఇవ్వగలుగుతామా? అంటే ఇది నిజంగా సాతాను నుంచి వచ్చింది, ఇది నిజంగా సాతానుడు చేసే పెట్టే ఈ యొక్క తొందరపాటు లేకపోతే శోధనని మనం గ్రహించగలుగుతున్నామా? ఫస్ట్ ఆ శోధనని గ్రహించినప్పుడు ఈ విధంగా మనము చెప్పగలుగుతున్నామా పొమ్ము సాతాన అని? అది ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనకు ఒక అధికారంగా దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆ అధికారంతో సాతానికి మనం అది చెప్తా ఉంటాం. ఇది చెప్పినప్పుడు ఒక ఆర్మీలో ఒక సైన్యంలో ఒక ఆఫీసర్ తన సోల్జర్కి ఏ విధంగా అయితే కమాండింగ్గా దృఢంగా ఒక అథారిటీ అధికారంతో చెప్తాడో సేమ్ అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో ఇక్కడ ఈ అధికారంతో చెప్పినప్పుడు ఏమవుతుందంటే దీనికి కొనసాగించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తానికి ఆయన లోపడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అండ్ తండ్రి యొక్క ఆ వాక్యానికి ఆయన లోపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పెద్ద ఏమంటారు అరిచి కేకలు పెట్టి ఏదో జరుగుతుంది, ఏదో షో చేసేయాలి అనేది ఏం క్రియేట్ చేయలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకోటి ఇక్కడ ఏ రిచువల్ లేదు, అంటే ఏ ఆనవాయితీ లేదు, లేకపోతే ఏ అలవాటు లాగా లేకపోతే ఈ రిలీజియస్ థింగ్స్ లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏది కూడా చేయలేదు. జస్ట్ స్క్రిప్చర్ని ఎత్తి పట్టుకొని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సింపుల్గా మనం చూస్తూ ఉంటే ఒకవేళ మనం కనుక ఈ సాతానుడు ఇచ్చే ఈ యొక్క శోధనని ఎదుర్కోవడానికి మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత తెలివితేటలు యూజ్ చేస్తే కనుక మనము ఈ యుద్ధాన్ని మనం ఓడిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యంలో మనకి చూస్తున్నట్లయితే 10వ అధ్యాయంలో సింపుల్గా ఆయన ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించవలెనని రాయబడి ఉన్నది. అంటే ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించి మరి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఇట్ ఈస్ రిటర్న్
because the rejection is the reason. The word వాక్యం అనేది అక్కడ ఈ శోధనని కొట్టివేయడానికి ఒక కారణం. మనము వాక్యంలో ఉంటే, వాక్యంలో బలపడినట్లయితే ఈ వాక్యంతోని ఈ శోధనని మనం జయించగలుగుతాం. అండ్ ఈ ఇట్ ఈస్ రిటర్న్ అనేది ఇంగ్లీష్లో మనం చూసుకుంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్, అంటే ముందుగానే రాయబడి ఉన్నది అండ్ అది పర్మనెంట్గా రాయబడి ఉన్నది. దానికి ఏ నెగోషియేషన్ లేదు, దానికి ఏ బదిలీలు లేదు. ఇట్ ఈస్ రిటర్న్ అని ఖచ్చితంగా సాతానుతో దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 6:13 మనం చూసుకున్నట్లయితే, యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ యూ షల్ సర్వ్. ఇక్కడ ఆజ్ఞల్లో ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉంటాడు, నీ దేవుడైన యెహోవాకి తప్ప మరి ఇంకెవ్వరికి మీరు మ్రొక్కకూడదు అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయము ద్వితీయోపదేశకాండం 6వ మనం చూస్తాం. ఇశ్రాయేల్ దేవుడు వాగ్దాన దేశంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యే కంటే ముందు వారి చుట్టుపక్కల కూడా ఈ విగ్రహారాధన చేసే దేశాలుగా ఉండేవి. సో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫియర్ ద లార్డ్, సర్వ్ హిమ్ ఓన్లీ, డు నాట్ ఫాలో అదర్ గాడ్స్. వేరే ఒక దేవుళ్ళను, వేరే ఒక ఇంకా దేన్ని కూడా, నీ నిజమైన దేవుని తప్ప ఇంక ఎవరిని మొక్కకూడదు అని ప్రభువు తండ్రి దేవుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే విధంగా the same covenant God uses for Satan. Go away from me. నిజమైన తండ్రి దేవుడిని తప్ప ఇంకెవరిని సేవించకూడదు అని బైబిల్లో రాసి ఉంది. There is a written word of God already. You cannot come and tempt me to worship you again. నిన్ను మ్రొక్కాలి, నిన్ను సేవిస్తే ఈ రాజ్యాలన్నీ నువ్వు నాకు ఇస్తావు అనేది అబద్ధము అని స్పష్టంగా తెలుసుకొని ఆ వాక్యాన్ని ఆయన ఎత్తిపట్టి చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో ఇక్కడ ఏదో మనము ఆరాధించినప్పుడు కూడా ఆరాధన కాంప్రమైజ్ అయిపోయి నేను ఆరాధించేసి ఒక చిన్న షార్ట్ కట్ లాగా వెతుక్కొని జీవితంలో ముందుకెళ్ళిపోతా, పైకి వెళ్ళిపోతా అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో అది కాదు. వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ అ సాంగ్. ఒక వర్షిప్ చేయడం అనేది సండే పొద్దున ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సంఘానికి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు పాట పాడేసి, చేతులు ఎత్తేసి, కళ్ళు మూసుకొని ఏదో అప్పుడు ఆ మ్యూజిక్ని ఫీల్ అయిపోయి మనము ఏదో ఆరాధిస్తున్నట్టు ఫీల్ అయిపోయి, నో, దట్ ఈస్ నాట్ వర్షిప్. మన జీవితంలో నిజంగా దేవుణ్ణి మాత్రమే మనము వెంబడిస్తున్నామా అనేది వర్షిప్. Are we really trusting God? Are we really having that fear in our lives? అంటే నేను నిజమైన దేవుణ్ణి మాత్రమే నేను సేవించాలి, వేరే దేన్ని కూడా నేను సేవించకూడదు, పొగడకూడదు, వెంబడించకూడదు, మ్రొక్కకూడదు, సాగిలపడకూడదు అని బైబిల్లో రాసి ఉన్నది. ఇది నేను ఫాలో అవుతున్నానా? ఇది నేను నా జీవితంలో నేను ఫాలో అయ్యి నేను కొనసాగిస్తున్నానా అనేది మనల్ని మనము చాలా పరీక్షించుకునే సమయంలో మనం ఉంటా ఉంటాం. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షిప్ హిమ్ అలోన్, ఆయనని మాత్రమే సేవించాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో హృదయంలో 2-3 కోణాలుగా, అంటే నేను ఆదివారం వచ్చేసి సంఘంలో నేను వర్షిప్ చేస్తాను, మండే నుంచి సంఘం ఆదివారం అయిపోయినాక మళ్ళీ నేను సాతాన్ని వెంబడిస్తాను
అని ఇక్కడ చెప్పినట్టుగా కాదు, కానీ ఆయనని మాత్రమే నేను వెంబడిస్తాను, ఆయనని మాత్రమే సేవించాలి. అది ఏ రోజైనా, ఏ గడియ అయినా, ఎప్పుడైనా కూడా అని లిటరల్‌గా ఆ వాక్యాన్ని ఎత్తి పట్టి చూపించినట్టుగా మనం చూస్తా ఉంటాం. అండ్ ఈరోజు మనము ఎలాగా సాతాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారో, మన జీవితాల్లో ఎలాగ మనం ఎదుర్కోవాలి అనేది నేర్చుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ వి షుడ్ నేమ్ అవర్ రైవల్స్. ఈస్ దేర్ సంథింగ్ దట్ యు సర్వ్ ఆర్ యు వర్క్ ఫర్ ఆర్ సాక్రిఫైస్ వాట్ ఈస్ కంపీటింగ్ విత్ గాడ్? దేవునితో కూడా ఏదైనా పోటీ పడుతుందా నీ జీవితంలో? దేవునికి ఇచ్చే టైం కానీ, దేవునికి ఇచ్చే ఘనత కానీ, దేవునికి ఇచ్చే మహిమ కానీ, నీ జీవితంలో ఏదైనా ఈ విషయాల్లో పోటీ పడుతుందా? అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అది ఒకవేళ డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే నీ సోషల్ స్టేటస్ అయి ఉండొచ్చు, లేకపోతే వ్యసనాలు అవి ఉండొచ్చు, లేకపోతే నీ రిలేషన్షిప్స్, నీ సంబంధాలు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏర్పరచుకున్న నీ సెల్ఫ్ ఇమేజ్, నీ బ్రాండ్ ఇలా అయి ఉండొచ్చు. ఈ లెంటల్ డేస్లో దేవుని యొక్క శ్రమ దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఏది దేవుని ప్లేస్ తీసుకుంటుంది మన జీవితంలో, ఏది దేవునికి పోటీగా మన జీవితంలో నడుస్తున్నాయని మనము ఒకసారి గమనించుకుంటే, వాటి నుండి సాతానికి చెప్పినట్టుగా ఈ మాట అన్నిటికీ మనం చెప్పొచ్చు, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను వర్షిప్ చేయను, నేను నిజమైన దేవుణ్ణి వర్షిప్ చేస్తానని. రెండోది, షిఫ్ట్ ఫ్రమ్ లిప్ వర్షిప్ టు లైఫ్ వర్షిప్. జీవితాల్లో మనము ఐ సరెండర్ ఆల్ అంటే సమస్తాన్ని నేను అప్పగిస్తున్నాను, సమస్తాన్ని నేను సమర్పించుకుంటున్నాను అని నోటితో చెప్పేసి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అంటే వేరే విషయాలను మనము వెంబడిస్తూ, వేరే విషయాలకు లోబడుతూ మన జీవితాల్లో ఇంకా కార్యాలు జరిగిస్తున్నామా? అంటే అందరికీ మనం చూపించుకున్నట్టు బయట కనిపించినట్టు అందరికీ చూపించుకోవాలి కాబట్టి, అందరికీ కనిపించాలి కాబట్టి, ఐ సరెండర్ ఆల్, సమస్తాన్ని నేను సమర్పించుకుంటున్నాను ప్రభువుకి అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఇంకా ఈ లోకరీత్యా కార్యాలు, లోకరీత్యా పనులు మనం చేసుకుంటా ఉన్నామా? ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చెప్పగలుగుతామా మన నోటి నుండి, యేసయ్యా నిన్ను మాత్రమే నేను వెంబడించగలుగుతాను, నిన్ను మాత్రమే వెంబడించాలని కోరుచున్నాను నా జీవితంలో? మేబీ ఈ డబ్బు విషయంలో, ఫేమ్ విషయంలో, మన జీవితంలో మనము పరిగెడుతున్న ఈ లోకరీత్యా సమస్త విషయంలో కూడా మనము వాటన్నిటిని పక్కన పెట్టి దేవునికి చెప్పగలుగుతామా, దేవా నిన్ను మాత్రమే వెంబడించాలని నేను కోరుతున్నాను అని? అండ్ మూడోది మనం ఏం నేర్చుకుంటామంటే, డిక్లేర్ స్క్రిప్చర్ ఇన్ టెంప్టేషన్. ఇది చాలా 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 ప్రాముఖ్యం. కనిపించిన 3 రోజులు, ఈరోజు 4వ రోజు మనం ఇదే నేర్చుకుంటా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క శోధనలో వాక్యాన్ని తీసుకొచ్చి ఆ శోధనని ఎదుర్కొన్న వారిగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనం నేర్చుకుంటా ఉన్నాం, ఇదే మనకి నేర్పించబడుతుంది. మీరు ఏ రోజైతే మీ శోధనలో పడిపోయి ఈ శోధనని జయించలేని పరిస్థితిలో మీరున్నప్పుడు, యేసు ప్రభు వారు చెప్పినట్టు వాక్యాన్ని ఎత్తిపట్టి, వాక్యంలో ఇలాగ రాసుంది, దేవుణ్ణి తప్ప ఇంకా దేనికి నేను లొంగను, దేనికి నేను నా వర్షిప్ ఇవ్వను, దేనికి నేను నా స్తుతి ఇవ్వను, దేన్ని నేను మొక్కను, దేన్ని నేను సాగిలపడను అని నిశ్చయంగా నువ్వు చెప్పగలవు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని
ఎత్తి పట్టుకుంటావు. వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలంటే ఫస్ట్ మనకు వాక్యం తెలిసి ఉండాలి కదా. వాక్యంలో బలపడదాం. వాక్యంలో బలపడినప్పుడే మనకు కలిగే ప్రతి శోధనని మనము జయించగలుగుతాం. ఈరోజు ఒకవేళ నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావంటే ఈ ప్రార్థన నీ జీవితంలో చేసుకో. లెట్స్ ఆల్ ప్రే. దేవాని పాసనకు వస్తున్న ప్రభా, చాలాసార్లు సాతానుతో శోధనతో సర్లే ఇంకా నేను చేయలేను కదా అని నేను సరెండర్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి ప్రభా. కానీ ఈరోజు మళ్ళీ నాకు జ్ఞాపకం చేశారు, వాక్యంలో రాయబడి ఉన్నది అని. వాక్యాన్ని ఎత్తిపట్టి చూపించిన ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నేను జయించగలనని మీరు చేసి చూపించారు. అలాగా నా జీవితంలో నేను చేసి చూపించడానికి కృప దయచేయండి. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you guys. Thanks for joining in for day 4. Tomorrow day 5. We will see what happens when the devil leaves Jesus Christ. And also, if you're not able to, మీకు సమయం లేక ఈ వీడియో చూడలేకపోతే, or if మీరు ట్రావెల్ చేసేటప్పుడు, this video will be available on all audio streaming platforms like Spotify, Apple Podcast and Amazon Music. You just have to search with Redeemed Revelations with Johnson Atula. Thank you guys. Hope these small exaltations are being a blessing in your lives. God bless you.